హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో జుట్టు బాగా పెరగాలన్నా, హెల్తీగా ఉండాలన్నా, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలన్నా, వెయిట్ తగ్గాలన్నా రోజుకి ఒక్క లడ్డు తింటే చాలండి. ఆ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. అయితే ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. అవి అవిసె గింజలండి. ఇదిగో చూడండి, ఒక కప్పుకి కొంచెం తగ్గించి తీసుకున్నాను. దానికి అరకప్పు పల్లీలు, అరకప్పు ఎండు కొబ్బరి, ఒక పావు కప్పు నువ్వులు, ఒక బెల్లం కుంది. అంటే ఒక కప్పు బెల్లం. ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్కి ఒక కప్పు బెల్లం పడుతుంది. లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ తీపి కావాలనుకునే వాళ్ళు 1.25 కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకటొకటిగా విడిగా ఫ్రై చేసుకోవాలి. కలిపి ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. వీటితో పాటు మనకి కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. అలాగే ఒక అరకప్పు గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలోకి ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రై అయ్యాయని తెలియాలి అంటే అవి చిటపటలాడుతూ ఉంటాయి. అలాగే మనం పట్టుకున్నప్పుడు లేదా తిన్నా సరే కరకరలాడుతాయి అన్నమాట. అప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇదిగో చూడండి, ముందైతే ఫ్లాక్స్ సీడ్స్ని కడాయిలో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మాడిపోయాయి అంటే లడ్డు టేస్ట్ మొత్తం పోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడుతూ మనకి సౌండ్ వస్తూ ఉంటాయండి. అలా వచ్చాయి అంటే మనకి వేగిపోయాయి అని అర్థం. అలాంటప్పుడు వీటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకొని ఆరపెట్టుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. తర్వాత అదే కడాయిలోకి అరకప్పు పల్లీలను తీసుకున్నాను. పల్లీలను కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అవ్వాలని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే టేస్ట్ బాగోదండి. లో ఫ్లేమ్లోనే పెట్టి మెల్లగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేరొక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి పావు కప్పు నువ్వులు వేసుకున్నాను. నువ్వులు కూడా చిటపటలాడే వరకు ఉంచుకోవాలి. నువ్వులు అయితే ఎక్కువ టైం పట్టదండి. కొద్దిగా చిటపటలాడగానే తీసేసి వేరొక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక అరకప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా, ఎండు కొబ్బరిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఈ కడాయిలోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న అరకప్పు గోధుమ పిండిని ఈ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన వస్తుందండి. అలాంటప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే మాడిపోకూడదు, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోధుమ పిండిని కూడా వేరొక ప్లేట్లో తీసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ని ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కావాలి అంటే మీరు నెయ్యిలో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ని చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి, బరకగా చేసుకోకూడదు. పౌడర్లా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి కొబ్బరి పొడి కూడా మనం మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. కొబ్బరి పొడి వేసాం కాబట్టి కొబ్బరి పొడి ఇందులో వేసేసుకోండి. అలాగే పల్లీలు నువ్వుల్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. బెల్లం విడిగా వేసుకుంటే తడిగా ఉంటుంది కాబట్టి ఇలా పల్లీలు వేసుకున్న దానిలోకి వేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకున్నామంటే పొడిగా వస్తుంది. ఇదిగో చూడండి, ఇది చూపిస్తున్నాను కదా, దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం తీసుకున్నాను. మీరు పిస్తా కానీ, కాజు కానీ, బాదం కానీ ఏమైనా తీసుకోవచ్చు. అలాగే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుందండి. పల్లీలతో పాటు గ్రైండ్ చేసేటప్పుడు కూడా యాలకులు వేసుకోవచ్చు. చూడండి, ఇలా చేస్తుంటే మనకి లడ్డు అనేది ఉండకి రావట్లేదు కదా. దీనిలోకి మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డులాగా చుట్టుకోవాలి. నెయ్యి కూడా ఎక్కువేం పట్టదండి. నాకు మొత్తానికి ఒక పావు కప్పు వరకు నెయ్యి అయితే పట్టింది.
గట్టిగా మనము సున్నుండలు ఎలా అయితే చేసుకుంటామో అలా గట్టిగా నొక్కుతూ ఉండలాగా చేసుకోవాలి. ఈ లడ్డూలు అయితే 20 డేస్ వరకు బయట నిల్వ ఉంటాయండి. ఫ్లాక్ సీడ్స్ మనం రోజుకి 1 నుంచి 2 స్పూన్లే తీసుకోవాలి కాబట్టి రోజుకు ఒక్క ఉండనే తినాలి. ఈ లడ్డూ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది. జుట్టు ఊడే సమస్య ఎవరైనా ఉంటే మాత్రం ఇది రోజుకు ఒక లడ్డూ తిన్నారంటే మీ జుట్టు అయితే అస్సలు ఊడదండి. ఒకసారి ఈ విధంగా లడ్డు చేసుకొని తినండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు బెల్లం కూడా వేయొద్దు, ఇంకా హెల్తీగా తినాలి అనుకుంటే దీనిలోకి ఖర్జూరం యాడ్ చేసుకోండి. ఖర్జూరాన్ని పౌడర్గా చేసుకొని వేసుకోండి. చూడండి, నాకైతే ఇలా నేను తీసుకున్న కప్పుకి 25 వరకు లడ్డూలు వచ్చాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి విలేజ్ లైఫ్ స్టైల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.